ఒకటో రోజుకు చేరింది. తమకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్కును తక్షణం నిలిపివేయాలంటూ 3 రోజుల క్రితం మత్స్యకారులు రోడ్డెక్కారు. నక్కపల్లి దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధించడంతో జిల్లా కలెక్టర్, పోలీసులు దిగొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గడువు తీరినా అధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడంతో రాజయ్యపేట మత్స్యకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో రాజయ్యపేట గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇక్కడ నిర్మించబోయే బల్క్ డ్రగ్ అనే ఫ్యాక్టరీస్ని, బల్క్గా వచ్చే ఫ్యాక్టరీస్ని మాకు వద్దనేసి ప్రధాన డిమాండ్ అండి. దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, గ్రామంలో ఇప్పటికే వేట తగ్గింది. అలాగే చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళి సంవత్సరంలో ఒక 6 నెలలు బయటికి వెళ్ళి వేటాడుకుంటున్నారు. పూర్తిగా మత్స్య సంపద నశించిపోతుందన్న భయంతో ఒక రకమైన జీవనపరమైన బ్రతుకు పోరాటంలో భాగంగా ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించి ఈ పేద మత్స్యకారులు ఏమైపోతారో, ఎలా బ్రతుకుతారు, బలమైన ఆస్తులు ఉండవు, అటు తిరిగితే సముద్రం తప్ప వేరే తరతరాలుగా వందల సంవత్సరాల నుంచి ఎటువంటి పేదరికంలో మొగ్గుతున్నారని ప్రభుత్వాలకు కూడా తెలుసు. సగటు మత్స్యకారుడు బతికెంతో, ఆడి జీవితం ఏంటో, 1 లక్ష రూపాయలు జబ్బు వస్తే మా భవిష్యత్తులు ఏంటి, ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే రేపు పొద్దుటి అనారోగ్యాలు, ఈ వేట తాలూకా ప్రభావం పడి భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయన్న బాధతోని, భయంతోని, ఆందోళనతోని ఈ ఉద్యమం